హలో నేను మిస్ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఒకటి కాదు, వారం మొత్తం పండగలే. ఆల్రెడీ ఫెస్టివల్ జరుగుతుంది, జిఎస్టీ ఫెస్టివల్ విజయవాడలో. ఇప్పుడు 13వ తారీఖున అత్యంత అద్భుతమైనటువంటి సిఆర్డిఏ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. రీకన్స్ట్రక్షన్ తర్వాత అమరావతి మొట్టమొదటి బిల్డింగ్ సిఆర్డిఏ బిల్డింగ్ దాన్ని ప్రారంభించారు. G+7 దాంట్లో ఇన్నర్గా ఉండేటువంటి ఫర్నిచర్ కానీ అలాగే మౌలిక సదుపాయాలు కానీ చూస్తే కనుక అత్యాధునికమైనటువంటి హై అండ్ టెక్నాలజీ తోటి నిర్మించినటువంటి భవనం కింద కనిపిస్తున్నది. సిఆర్డిఏ పరిపాలన మొత్తం కూడా ఈ రోజు నుంచి అక్కడి నుంచే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభించిన తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్కి మరుపు రానటువంటి ఒక మైలురాయి ఒప్పందాన్ని 14వ తారీఖున ఢిల్లీలో కుదుర్చుకోబోతున్నారు. అందుకు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు. వాళ్ళు 14వ తారీఖున అత్యంత అద్భుతమైనటువంటి ఒక ఒప్పందాన్ని చేసుకోబోతున్నారు, ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతున్నారు. ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే 1 గిగావాట్ హైపర్ స్కేల్ కెపాసిటీ ఉన్నటువంటి డేటా సెంటర్ గూగుల్ నుంచి రాబోతుంది. ఆ గూగుల్ తోటి ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు. ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. టెక్నాలజీ పరంగా రాబోయేటువంటి రోజుల్లో అది ఏ విధంగా ఆయా ప్రాంతాన్ని లేదంటే ఆ రాష్ట్రాన్ని మార్చేస్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత బహుశా మిగతా వాళ్ళకి తెలియదేమో. అందుకే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చినప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ గూగుల్ ఒప్పందంతో ఎలా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారో అప్పుడు కూడా హైదరాబాద్ ఎలా మారబోతుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. మైక్రోసాఫ్ట్ ఒక గేమ్ చేంజర్ కాబోతుంది ఐటీకి అని చెప్పి అప్పట్లో చెప్పారు. అదే జరిగింది 25 సంవత్సరాల తర్వాత మనం చూస్తే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తోటి ఒప్పందం గురించి కూడా అదే చెప్తున్నారు. 1 గిగావాట్ సామర్థ్యం ఉన్నటువంటి హైపర్ స్కేల్ డేటా సెంటర్ని గూగుల్ ఏర్పాటు చేస్తుంది వైజాగ్లో. దానికి ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు. దానివల్ల ఏంటి, ఎలా గేమ్ చేంజర్ అవుతుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా గూగుల్ గ్లోబల్ సంబంధించినటువంటి ఐటీ కంపెనీ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది. ఏఐ డేటా సెంటర్ వైజాగ్లో ఏర్పాటు చేసేదాన్ని, అంటే వైజాగ్లో గ్లోబల్ ఏఐ సెంటర్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తుంది గూగుల్ సంస్థ. ఇది ఏషియాలోనే అత్యంత పెద్ద డేటా సెంటర్. ఇప్పటికే సిఫీ వచ్చింది, గూగుల్ పెద్దది వస్తుంది. 1 గిగావాట్ క్యాపాసిటీ ఉన్నటువంటి ఏఐ డేటా సెంటర్ అది. ఇది మొత్తం గ్లోబల్కి అనుసంధానం అయింది. మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ సంబంధించినటువంటి కేంద్రంగా ఇప్పుడు వైజాగ్ మారబోతుంది. ఇది భూగర్భ కేబుల్స్తో పాటు సముద్ర గర్భంలో ఉండేటువంటి కేబుల్స్ని, ఫైబర్ నెట్ మొత్తాన్ని అనుసంధానం చేసి ఇది గ్లోబల్ హబ్గా మారబోతుంది వైజాగ్. ఈ డేటా సెంటర్ తోటి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అనుకోవచ్చు. $10 బిలియన్ తోటి దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి పెట్టేటువంటి పెట్టుబడి రాబోయేటువంటి రోజుల్లో దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు దీని ద్వారా రాబోతూ ఉన్నాయి. ఏడాదికి 9,000 కోట్ల రూపాయలకి పైగా ఆదాయం రాబోతుంది రాష్ట్రానికి, ట్యాక్సుల రూపంలోనో ఇతరత్ర. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 2 లక్షల ఉద్యోగాలు దీని నుంచి రాబోతున్నాయి. ఇలాంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి గూగుల్ డేటా సెంటర్ ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకోబోతుంది. అది కూడా 14వ తారీఖు. సో 13వ తారీఖు సిఆర్డిఏ భవనం ఒక పండగ అయితే 14వ తారీఖున విశాఖలో డేటా సెంటర్కి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోవడం అనేది మరొక పండగ. ఇక 16వ తారీఖు ఏంటి అనుకోవచ్చు. 16వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కర్నూలు రాబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. ఇప్పటికే ఎన్ఎస్జి కమెంట్స్ వచ్చి ఉన్నారు. అక్కడ ఒక భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఏంటి ఆ బహిరంగ సభ అంటే జిఎస్టీని తగ్గించడం జరిగింది ఈ మధ్యకాలంలో.
4 స్లాబులు కాస్త 2 స్లాబులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ కారణంగా అనేక వస్తువుల ధరలు తగ్గాయి. అందుకే దీన్ని ఒక గొప్ప నిర్ణయం కింద చంద్రబాబు నాయుడు గారు ప్రశంసిస్తూ ఉన్నారు. జీడిపిలో గ్రోత్ కనిపిస్తుంది ఈ కారణంగా అని చెప్పి అంచనా వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ జిఎస్టి ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు 16వ తారీఖున. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా భారీగా జరుగుతున్నాయి. ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ఈ జిఎస్టి ఫెస్టివల్ జరగబోతుంది. ఇక 19వ తారీఖు వరకు విజయవాడలో తగ్గించినటువంటి వస్తువుల యొక్క ధరలను డిస్ప్లే చేసి వినియోగదారులు ఆకట్టుకునేటువంటి ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడ అనేక వస్తువుల ధరలు తగ్గించారు. కార్లు ధరలు తగ్గించారు, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వస్తువుల ధరలు తగ్గాయి. వీటన్నిటిని డిస్ప్లే చేస్తున్నారు. కారణం ఏంటంటే జిఎస్టీ తగ్గించారు. 4 స్లాబుల నుంచి 2 స్లాబులు తగ్గించారు. 18% ఉన్నటువంటి దాన్ని 5% పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే 24% 18% తీసుకొచ్చారు. ఇలా మార్పులు చేసుకొచ్చారు. అయితే ఇవి వినియోగదారులకు అందట్లేదు. ఆ కారణం చేత అవగాహన పెంచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జనరల్గా ఒక ప్రోడక్ట్ రేటు తగ్గిందంటే తగ్గించినటువంటి రేటుకి ఇవ్వాలి. కానీ ఎవరు కూడా దుకాణదారులు ఇవ్వట్లేదు పూర్తి స్థాయిలో. అందుకే ఉదాహరణకి మనం కార్ షోరూమ్కి వెళ్తే కనుక వాళ్ళు ఇన్వాయిస్ పెంచుతున్నారు. ఈ తగ్గినటువంటి రేటుకి కార్లు ఇవ్వట్లేదు, ఇన్వాయిస్ పెంచి చూపిస్తున్నారు. ఇలాంటి మ్యానిపులేషన్స్ లేకుండా చేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఒక ఫెస్టివల్ లాగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తూ ఉన్నారు. దాని మీద అవగాహన తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా లేదంటే దేశంలో ఉండేటువంటి ప్రజల్లో వినియోగదారుల్లో అవగాహన తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా పెద్ద సభలు నిర్వహిస్తున్నారు, సూపర్ జిఎస్టీ సభలు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఆయన రాబోతూ ఉన్నారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రోజుకొక ఫెస్టివల్. రాబోయేటువంటి రోజుల్లో 13-14 తారీఖులో విశాఖలో అత్యంత పెద్ద ఫెస్టివల్ జరగబోతుంది, పారిశ్రామికవేత్తల సదస్సు. దానికోసం చంద్రబాబు గారు, లోకేష్ గారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని సక్సెస్ చేయడానికి. ఆ రోజు జరిగేటువంటి ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ 2029 నాటికి ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ రాబోతుంది. ఇప్పటికే డేటా సెంటర్ రావడంతో ఒక గేమ్ చేంజర్ అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇది తన లైఫ్లోనే అత్యంత బిగ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు ఈ ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి విషయంలో చంద్రబాబు గారు. అంటే ఆయన మొత్తం టెన్యూర్లో, సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో, 15 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్నటువంటి ప్రయాణంలో అనేకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కానీ అత్యంత పెద్ద ఒప్పందం ఏదైనా ఉందంటే గూగుల్ తోటి ఒప్పందం చేసుకోవడం అని చెప్పి చెప్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేసేటువంటి ఒప్పందం గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం. గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఏఐ హబ్ కాబోతుంది, గ్లోబల్ హబ్ కాబోతుంది వైజాగ్. సో ఇది గేమ్ చేంజర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. సో కాబట్టి 13వ తారీఖు ఒక పండుగ జరిగింది, సిఆర్డీ ఓపెనింగ్. 14వ తారీఖున మరుపు రానేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పండుగ, 10వ తారీఖున సూపర్ జిఎస్టీ పండుగ. ఇలా ఆంధ్రప్రదేశ్లో హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ను, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకొని 14వ తారీఖున తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వస్తారు ఆయన. సో ఈ లోపుగా అనేక మంది పారిశ్రామికవేత్తల్ని వైజాగ్ 13-14 సదస్సుకి ఆల్రెడీ సమాయత్తం చేస్తున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది చాలా వేగంగా వెళ్తుంది. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారే చెప్పారు. 2047 వికసిత్ భారత్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఉండేలాగా చంద్రబాబు గారు కష్టపడుతున్నారని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. మరి 16వ తారీఖున నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు కాబట్టి కర్నూలులో అక్కడ ఆల్రెడీ 250 కోట్లతోటి లేటెస్ట్గా సిలికాన్ లాగా పెలికాన్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నారు కర్నూలులో. అది కూడా ఎవరు ఎన్ఆర్ఐలు ఒక 20 మంది కలిసి పెలికాన్ వ్యాలీని 250 కోట్లతోటి కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇలా భారతదేశంలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు కానీ లేదంటే ఈ దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు, పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఎఫ్డిఐ మొదటి విదేశీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి గూగుల్ డేటా సెంటర్, గూగుల్ ఏఐ డేటా సెంటర్
ఎఫ్డిఐ ఫస్ట్ ఎఫ్డిఐ రాబోతుంది, $10 బిలియన్ రాబోతుంది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. సో మరి ఈ ఫెస్టివల్స్ అన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్స్టాపబుల్ అనిపిస్తుందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.